జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో మొన్న పులివెందుల నియోజకవర్గం పర్యటనలో అర్థమైంది. నిజంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనన్నా, ఈయన అసలు ప్రతిపక్ష నాయకుడు అని అడుక్కునేటువంటి నాయకుడేనా, ఈయన మాజీ సీఎంగా చేశాడా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మీరు పక్కన చూడొచ్చు చాలా క్లియర్గా ఆయనకి, అంటే ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి, నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, లేదా ప్రతిపక్ష కావాలి అని చెప్పి అడుక్కుంటున్నటువంటి ఒక నాయకుడిగా ఆయన్ని ఒకళ్ళు బాధితులు అలా రోడ్డుకి సంబంధించినటువంటి దాంట్లో వెడల్పులో వాళ్ళ ఇల్లు కోల్పోయారు. దానికి సంబంధించి ఇలా మీరు కొంచెం పోరాటమో లేదంటే ఇలా స్పందించండి, మీరు మాట్లాడితే కనుక మాకు న్యాయం జరుగుద్ది అని ఆ సమస్యను ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఈ మిగతా నాయకులైతే ఏం చేస్తారు? సాధారణంగా ఏ నాయకుడైనా, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి అయినా, అంటే మనం పొలిటికల్గా ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, ఇదిగో ఆ సమస్య ఉందని చెప్పి ఒక వీడియో చేయటమో, ఒక ట్వీట్ చేయటమో, దాని మీద నేను ధర్నా చేస్తానంటామో, ఇంకా ఎక్కువ వెళ్తే దాని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతానంటామో, లేదంటే పార్లమెంట్లో చర్చిస్తానంటామో, దాన్ని ఒక మీడియా అందరినీ పిలిచి ఒక ఏమంటారు ప్రచారం చేయటమో, లేదంటే హైలైట్ చేయటమో, ఇంకొకటి చేయటమో చేస్తారు. ఇక్కడ మిగతా నాయకుల గురించి నేను చెప్పాను కదా, ఏ సాధారణ నాయకుడైతే మనం అనుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇలాగే చేస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇక్కడ, ఈయన ఏం చేస్తారంటే 3 ఏళ్ల తర్వాత నేను వస్తానమ్మా, అధికారంలోకి వచ్చేస్తాను, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, అప్పుడు మీకు సాయం చేస్తా, అప్పుడు మీకు న్యాయం నేనే చేసేస్తా అని చెప్పేటువంటి మంత్రి కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఉంటాడో చెప్పండి? సర్పంచ్గా చేసినోడు కానీ కనీసం వార్డు మెంబర్గా చేసిన వాళ్ళు కన్నా అవగాహన ఉంటుంది కదండి. అరే ఇదిగో పలానావాడికి సమస్య వచ్చింది అన్నాడు మన నియోజకవర్గంలో, మన ఆంధ్రప్రదేశ్లో, సరే ఇదిగో వచ్చిందంట, ఇదిగోండి అయ్యా, ఏంటండి ఇలా ఇన్ని రోజులు అయింది, రోడ్ల మీద ఇది చేశారంట, వాళ్ళకి ఇలా రోడ్ల మీద పడ్డారు వాళ్ళు, వాళ్ళకి కనీసం ఇలా చూపించద్దా, ప్రత్యామ్నాయం ఏం లేకుండా కనీసం పరిహారం కూడా చేయరా అని చెప్పి మాట్లాడాలి. మాట లేదు, కనీసం ఒక ట్వీటు లేదు, ఏమీ లేదు. 3 ఏళ్ల తర్వాత వచ్చేటప్పుడు ఆయన అప్పటి వరకు వాళ్ళు అక్కడ కూర్చోవాలా? అప్పటి వరకు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? రోడ్ల మీద బడుకు ఏం చేసుకుంటుంది చెప్పండి. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష కావాలనేటువంటి ఆలోచన చేస్తే ఇంకా అదే ఎక్కువ అనుకోవాలి. దానికి కూడా అర్హత లేదనే కదా ఇప్పటికి 11 సీట్లు ఇచ్చారు. ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? అసలు నిజంగా ఒక ఏమన్నా కామన్ సెన్స్ ఉంటుందా? అరే ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఎలా స్పందించాలి, ఏం మాట్లాడాలి, దాన్ని పూర్తిగా ఎలా హైలైట్ చేయాలి? సరే మనం ఎలాగే అసెంబ్లీకి వెళ్ళాం కదా, కౌన్సిల్లో కొంచెం ఏదో మెజారిటీ ఉంది కదా, అక్కడైనా ఇలాంటి సమస్యను తీసుకొచ్చి పలానా సమస్యను మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చారు, దాని మీద ఇదిగో వాళ్ళు ఇలా బాధపడుతున్నారు, ఇంతమంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి అసెంబ్లీలో కాకపోతే కౌన్సిల్లో అయినా మాట్లాడేటువంటి ప్రయత్నం అయినా చేయాలిగా. కనీసం తాడేపల్లిలో ప్రెస్ మీట్లు పెట్టడానికి బెంగళూరు ప్యాలెస్ నుంచి వస్తూ ఉంటారు కదా, అప్పుడైనా సరే ఒక మాట మాట్లాడతానని చెప్పాలిగా. ఇలాంటి గొప్ప నాయకుడిని భారతదేశ చరిత్రలో నేనైతే చూడలే. రాజకీయాల్లోకి వెళ్ళాలని ఇప్పుడు కనీసం మా మీడియా దగ్గరికి వచ్చిన మేమన్నా ఏదన్నా హైలైట్ చేసేవాళ్ళమేమో. ఈయన దగ్గరికి వెళ్తే న్యాయం చేయకపోగా మీరు వెయిట్ చేయండి, 1 కాదు 2 రోజులు 3 రోజులు లేదా 4 రోజులు లేదా 2-3 నెలలు కాదు, 3 సంవత్సరాలు వెయిట్ చేయమన్నారంట ఆయన. ఏంటో నాకు అర్థం కాదు. ఈ నిజంగా ఇలాంటి అదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే దొరుకుద్ది. ఏళ్ళు ఆయన నమ్ముకుని నిజంగా ఆ సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఎవరైనా ఇంకొకళ్ళు వస్తారో చెప్పండి? నేను చెప్తున్నాను కదా, ఏ సమస్య ఉన్నా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే వచ్చి ఈ సమస్య ఉందని చెప్పి అధికారంలో లేనప్పుడు ఆయన దగ్గరికి, అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికే వస్తున్నారంటే ఆయన మీద ఎంత నమ్మకమో చూడండి. అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అని చెప్పాలి. గొప్ప నాయకుడు దొరికాడండి బాబు ఆంధ్రప్రదేశ్కి, ఇంతకన్నా మనం ఏం చెప్పలేం.